పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం నోండ్రుకోన పంచాయతీ కీసర గ్రామం నుండి కీసరగూడ వరకు 1,30,00,000 రూపాయలతో 1.3 కిలోమీటర్లు బీటీ రహదారి నిర్మాణం కొరకు ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. వీటితో పాటు వైసీపీ నాయకులు ఎంపీపీ కొంబురుకు దీనమయ్య, వైస్ ఎంపీపీ నిమ్మక శేఖర్, రజక డైరెక్టర్ గోరిశెట్టి గిరిబాబు మరియు కీసర గ్రామ సర్పంచ్గా ఉన్న ముసురు మాట్లాడుతూ 40 ఏళ్ల నుండి మా ఊరికి లేని రోడ్డు ఇప్పుడు ముఖ్యమంత్రి జగనన్న ద్వారా ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి చొరవతో మా ఊరికి రోడ్డు వేయించడం జరిగిందని, ఆయనతో గ్రామ ప్రజలు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. కురుపాం ఇన్ఛార్జ్ అయినటువంటి జగదీశ్వర గారు మాట్లాడుతున్నారు. అమ్మ, మీ ప్రభుత్వంలో చేయనిది, మీరు చేయలేనిది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వాన ఆంధ్ర రాష్ట్రంలో, అందులో మా గిరిజన ప్రాంతంలో, మన గిరిజన ప్రాంతంలో కురుపాం నియోజకవర్గంలో కొమరాడ కానీ, గుమ్మలక్ష్మీపురం కానీ, కురుపాం కానీ, జిఎం వలస కానీ, గరుగుబిల్లి కానీ, అందులో కురుపాము గుమ్మలక్ష్మీపురం గిరిజన ప్రాంతంలో స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఈ రోజు వరకు కూడా కానటువంటి రోడ్లను గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాత అయింది. దీనికి సంకల్పం ఏంటంటే, కురుపాం నియోజకవర్గంలో ఆదివాసీ బిడ్డ, మా ఆడపడుచు, మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు, స్థానిక శాసనసభ్యులు శ్రీమతి పాముల పుష్ప శ్రీవాణి గారు చొరవతో ఈరోజు ప్రతి గ్రామానికి కూడా రోడ్డు అనేది మౌలిక సదుపాయం జరిగింది. అందులో ఈ మధ్యకాలంలో అటు లోముట ప్రాంతంలో కానీ, ఇటు కేదరిపురం ఏరియాలో కానీ చాలా వరకు రోడ్లు ప్రారంభోత్సవం చేయడం జరిగింది, భూమి పూజ చేయడం జరిగింది. నీకు అంత అనుమానం ఉంటే తప్పుడు మాట్లాడకుండా, నీకు నిజం కావాలనుకున్నా, సాక్ష్యం కావాలనుకున్నా, తప్పుడు ప్రచారం చేయకుండా నువ్వు వచ్చి ఒకసారి మా ముందు నిలబడితే నీకు ఏదైతే, ఏ రోడ్ అయితే మేము భూమి పూజ చేసామో, ఏ రోడ్ అయితే పని కాలేదని చెప్తున్నావో, లేదు ఎలక్షన్ వస్తుందని చెప్పి బూటకపు భూమి పూజలు చేస్తున్నారు నువ్వు మాట్లాడుతున్నావో, నీకు కళ్ళకు కట్టినట్టు నీకు సాక్ష్యాన్ని చూపిస్తాం. భూమి పూజ చేయడమే కాదు, భూమి పూజతో పాటు సంపూర్ణంగా రోడ్డు నిర్మాణం జరుగుతుంది. తల్లి, నువ్వు కొంచెం ఆలోచించి మాట్లాడు. ఏదో అవకాశం వచ్చింది, అవకాశం వచ్చినందుకు మాట్లాడుతున్నానని చెప్పి మాట్లాడితే అది పద్ధతిగా లేదు, పద్ధతిగా ఉండదని చెప్పి మీ యొక్క విషయాన్ని తెలియజేస్తున్నాం, నిన్ను హెచ్చరిస్తున్నాం. మాది మూరమూరు గ్రామం బట్టి కీసర్ కూడా గత 20 ఏళ్ళుగా మాకు రోడ్డు సదుపాయం లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళము. గడప గడప ఒకసారి మేడం గారు మాకు వచ్చి హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెడుతూ ఈరోజు శంకుస్థాపనకి మా రోడ్డు కోసం వచ్చారు. మాకు చాలా ఆనందంగా ఉంది. దీనివల్ల ఇప్పుడు గత 20 ఏళ్ళుగా మేము బాధపడుతున్న ఈ సమస్యను ఇప్పుడు పరిష్కరించారు కాబట్టి వారికి మేము ఎప్పటికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటామని మా గ్రామస్తుల తరపున తెలియజేస్తున్నాను. డాడీ అక్కడికి కొద్దిగా చాలు మీరు వెళ్ళండి ముందు.